ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలు 2024-25పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని సూచించారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీల ఆదాయ వనరులను కలుపుకొని చేపట్టాల్సిన పనులను రూపొందించుకోవాలని అన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రాముఖ్యత, ఆవశ్యకతను వివరించారు. అనంతరం జీపీడీపీలో సర్పంచులు, కార్యదర్శుల పాత్రను వివరించారు. సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు జీపీడీపీపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మల్లేశ్వరి, ఏఓ రమణబాబు, గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఈ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి ముదినేపల్లి మండల అభివృద్ధి అధికారిని పి మల్లేశ్వరి గారికి, అలాగే ఏవో రమణబాబు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులకి, అలాగే ఎంపీటీసీలకి, వివిధ గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన సెక్రటరీలకి, అలాగే డిజిటల్ అసిస్టెంట్లందరికీ కూడా నా నమస్కారాలు. పంచాయతీ వ్యవస్థలో చూసుకుంటే ఈ యొక్క పంచాయతీ సర్పంచులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అంశాలు ఏంటంటే తాగునీరు. అంటే మనం గ్రామ పంచాయతీ సర్పంచ్గా మనల్ని ప్రజలు మన మీద నమ్మకంతో ఎన్నుకున్నారు కాబట్టి మనం వాళ్ళకి అంటే పెద్ద పెద్ద పనులు ఏమి చేయవసరం. ముఖ్యంగా తాగునీరు, అలాగే వీధి లైట్లు, పారిశుద్ధ్యం, ఈ మూడు కూడా మన గ్రామ పంచాయతీలో సక్రమంగా నిర్వహిస్తే ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ నిజంగా ఆ ప్రజలకు న్యాయం చేసిన సర్పంచ్గా వాళ్ళ మధ్యలో ఎప్పుడు కూడా జీవితంలో ఉండిపోతారు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు కోరుకునేది ఈ మూడే ముఖ్యంగా. సంవత్సరాల కాలంగా మనం మండలం నుంచి కానీ, లేదా ఎమ్మెల్యే గారి నిధుల నుంచి కానీ ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈరోజు మన మండల పరిషత్తులో ఉన్న అమౌంట్లో ఎక్కువ పర్సెంట్ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడైతే ఎస్సీ బీసీ కాలనీలు ఉన్నాయో ఆ యొక్క ఎస్సీ బీసీ కాలనీలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అక్కడ ఈ యొక్క మురుగునీరు వ్యవస్థని బయటికి తీసుకెళ్లే విధంగా మనం డ్రైన్లు కూడా మన మండల పరిషత్ నుంచి ఎక్కువ పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు మీ పంచాయతీ వ్యవస్థలో మొట్టమొదటిగా ఈ యొక్క తాగునీటి విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ యొక్క మండల పరిషత్ నుంచి కానీ, ఈ యొక్క జిల్లా పరిషత్ నుంచి కానీ ఇచ్చే నిధుల్ని, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇచ్చారు, ఆయన ఎవరో కాంట్రాక్టర్ పంపిస్తారు, లేదా ఎంపీపీ గారు ఇచ్చారు, ఆయన ఎవరో కాంట్రాక్టర్ పంపిస్తారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు అని ఆ యొక్క నిధుల్ని మీరు దుర్వినియోగం చేయకుండా, అంటే దుర్వినియోగం అంటే వాడకపోవడం కూడా దుర్వినియోగమే, అది మనం తినేసినట్టు కాదు. ఆ యొక్క మన గ్రామానికి కేటాయించిన ఆ 10 లక్షలు ఉంటే, 5 లక్షలు ఉంటే ఆ కేటాయించిన పనులకి బాధ్యత తీసుకోకుండా వాళ్ళే చేయించుకుంటారులే, ఎవడో కాంట్రాక్టర్ వస్తాడు అని వదిలేయడం కూడా అది అక్కడ గ్రామం. ఎందుకంటే ఈ యొక్క మన పరిపాలన వ్యవస్థలో మొట్టమొదటి పంచాయతీ సర్పంచ్ సుప్రీం. ఆ యొక్క పంచాయతీలో ఏది చేయాలన్నా సరే, ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, మంచిగా చేయడానికి సరే, ఆ యొక్క పేరైనది ముందు మొట్టమొదటి పంచాయతీ సర్పంచ్ మీద ఉంటుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.